ఇక్కడ వాయు కాలుష్యానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలో ఒక పర్యావరణ సంస్థ వాయు కాలుష్యము. వాయు కాలుష్యాల వలన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయి ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యం ఉన్న సిటీలు ఎక్కువగా పట్టణాలు, నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. వాటి లిస్టు కూడా చూద్దామండి. అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. సో నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా ధూళి కాలుష్యము భారతదేశంలో ఎక్కువ. సో దీన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు, అనేక చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. వీటిలో నుంచి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు రావడం జరిగింది. సో ఆయా కార్యక్రమాలు, పథకాలు, ప్రోగ్రామ్స్ వాటన్నిటిని ఈరోజు మనం ఈ సెషన్లో చూడడం జరుగుతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యమే కాదండి, ఏ కాలుష్యాన్నైనా తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు స్థాపించాయి. ఓకే, అంటే స్టేట్లో రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉండేటువంటి సంస్థ ఏంటంటే సిపిసిబి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అన్ని రకాల పొల్యూషన్లు అండి, వాయు కాలుష్యాన్ని నివారించడానికి తోడ్పడుతున్నటువంటి సంస్థ ఎస్పిసిబి. దీనికి విశేష అధికారాలు ఉంటాయి. ఏ పరిశ్రమ పైన చర్య తీసుకోవచ్చు, తనిఖీకి వెళ్ళొచ్చు, వాటిని చెక్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వాటి ల్యాబ్స్లో నుంచి వాటి నుంచి వెలువడినటువంటి ఉద్గారాలను తీసి పరీక్షించవచ్చు. ఇలా రకరకాలైనటువంటి విశేష అధికారాలు ఉంటాయి బోత్ రెండిటికండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. ఇవేం చేస్తున్నాయంటే వాయు కాలుష్యాన్ని, అన్ని రకాల కాలుష్యాన్ని ప్లస్ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి, నివారించడానికి తోడ్పడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ వాయు కాలుష్య నియంత్రణ నివారణ చట్టం 1981 ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి భారతదేశంలో ఉన్న మొత్తం పర్యావరణ చట్టాల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వాయు కాలుష్య నియంత్రణ నివారణ చట్టం, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981, దీన్నే మనం ఎయిర్ యాక్ట్ అంటాం. ఎయిర్ యాక్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981. సో ఇది కూడా వాయు కాలుష్యాన్ని నివారించడానికి తోడ్పడుతున్నది. ఇవి కాకుండా ప్రభుత్వము కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలని, ప్రోగ్రామ్స్ని ప్రవేశపెట్టింది. వాటిల్లో మొదటిది ఏంటి అంటే ఇది NAAP, ఓకే, NAMP, నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. ఓకే, దీన్ని ఎవరు ఇనిషియేట్ చేశారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1984లో ఇనిషియేట్ చేయడం జరిగిందండి. అయితే 1984లో ఇది ఏ విధంగా స్టార్ట్ అయిందంటే NAAQMP అనే ప్రోగ్రాంలో స్టార్ట్ అయింది. అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ప్రోగ్రామ్గా 1984లో ప్రారంభం కావడం జరిగిందండి. తర్వాత 2011లో ఓకే, దీనిని నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ NAMP, NAQQMPని దీన్నండి NAQQMPని NAMPగా మార్చడం జరిగింది. అంటే ప్రస్తుత ప్రోగ్రామ్ ఏంటి అంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. దీని ముందున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే NAAQMP అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ప్రోగ్రామ్. క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే భారతదేశంలో వాయు కాలుష్య నియంత్రణకు, నివారణకు మొదటగా ఏర్పరిచినటువంటి ప్రోగ్రామ్ పథకము అంటే NAAQMP అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ప్రోగ్రామ్ 1984. ప్రస్తుతము NAAQMPని దేనిగా మార్చారు అంటే ఇదే NAMP, నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. అది ప్రస్తుత ప్రోగ్రామ్ అన్నాడు అనుకోండి NAMP అని ఆన్సర్ చేయాలి మనకు. నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఏం చేస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా కొన్ని మానిటరింగ్ స్టేషన్స్ని ఏర్పరుస్తారండి. అంటే ఒక స్టేషన్ అంటే ఒక చిన్న ప్రయోగశాల లాంటిది ఉంటుంది, దాంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి.
అది ఎక్కడైనా పెట్టొచ్చండి. మెయిన్ సిటీస్లో హైదరాబాద్లో 2 ఉన్నాయి, విజయవాడలో, విశాఖపట్నంలో, తిరుపతిలో, వరంగల్లో, ఇలా రకరకాలైనటువంటి ప్రధాన పట్టణాల్లో మానిటరింగ్ స్టేషన్స్ లేదా ఆపరేటింగ్ స్టేషన్స్ని ప్రవేశపెట్టారు. ఇవి ఏం చేస్తాయంటే అక్కడ గాలి కాలుష్యాన్ని కొలుస్తూ ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఎంత ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఎంత ఉంది, పార్టికులేటెడ్ మ్యాటర్ ఎంత ఉంది, ఇవన్నీ కొలుస్తాయండి. దీనివల్ల ప్రభుత్వానికి లేదా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒక అవగాహన వస్తుంది. ఏ సిటీస్లో ఎంత కాలుష్యం ఉంది, ఏ రకమైన కాలుష్యం ఉంది అనేది తెలియజేయడానికి, అనేది తెలుసుకోవడానికి ఈ NAMP ప్రోగ్రాంలో భాగంగా ఆపరేటింగ్ స్టేషన్స్ అంటే ఒక పరికరాలతో కూడినటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ పరికరాలను ఫిక్స్ చేసుకొని వాటి ద్వారా ఆ కాలుష్యాన్ని నమోదు చేస్తున్నారు, కొలుస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏమని అడగొచ్చు అంటే ఈ క్రింది ఏ పథకంలో భాగంగా, ప్రోగ్రాంలో భాగంగా వాయు కాలుష్యాన్ని కొలవడానికి ప్రత్యేకమైనటువంటి స్టేషన్లను ఏర్పరచడం జరిగింది అంటే NAMP నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఇది. NAMP యొక్క అవుట్పుట్ ఏంటండి, ఆపరేటింగ్ స్టేషన్స్. అక్కడ ఉండేటువంటి పరికరాలు వాయు కాలుష్యాన్ని నమోదు చేస్తాయి. నెక్స్ట్ పథకము NAAQS నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఎంత స్టాండర్డ్స్ ఉండాలి అంటే ఆరోగ్యం ఒక మనిషి యొక్క ఆరోగ్యం పరిరక్షించబడాలి లేదా గాలి కాలుష్యం వలన ఏ దుష్ప్రభావాలు ఉండొద్దంటే ఏ కారకము ఎంత స్టాండర్డ్లో ఉండాలి, ఎంత స్టాండర్డ్ దాటితే అది ఎంతవరకు హాని కలిగిస్తుంది అనే లెక్కల్ని తీయడం జరిగింది. అది దేంట్లో ప్రవేశపెట్టారు అంటే NAAQS నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఉదాహరణకి మనకు CO2 ఉందనుకోండి, ఆ 0.02 ppm ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్ 10 ppm ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. 15 ppm ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. లేదా PM పార్టికులేటెడ్ మ్యాటర్ 25 మైక్రోగ్రామ్స్ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. 50 ఉందనుకోండి ఈ రకమైన ప్రాబ్లం వస్తుంది. ఇలా ఎంత ఉండాలి, ఎంత పెరిగితే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక స్టాండర్డ్ చేసి చెప్పడం జరిగింది. దేంట్లో భాగంగా అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. దీన్ని ఎప్పుడు చేశారంటే 1994లో చేశారంటే రివైజ్డ్ మళ్ళీ 2012లో చేశారు. దీన్ని కూడా నోటిఫై చేసింది ఎవరు అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ దేని కొరకు అంటే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి. వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారిపోయింది అన్ని సిటీస్లో. ప్రధాన పట్టణాల్లో భయంకరమైన సమస్య వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి. ఏవేవి ఎంత పరిమాణంలో ఉండొచ్చు, ఎంత పరిమాణం దాటితే అవి కాలుష్య కారకాలుగా పనిచేస్తాయి, ఎంత దాటితే డేంజరస్గా పనిచేస్తుంది, ఎవరెవరికి డేంజరస్గా పనిచేస్తుంది అనే దాన్ని వీరు దీంట్లో నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్లో చెప్పడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ అదేనండి, ప్రొటెక్ట్ ద పబ్లిక్ హెల్త్ అండ్ వెజిటేషన్ ప్రాపర్టీ. ఇవన్నిటి కొరకు NAQQSని ప్రారంభించడం జరిగింది. దీనిలో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఈ క్రింది ఏ ప్రోగ్రాంలో భాగంగా కాలుష్య కారకాల స్టాండర్డ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. NAAQS నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఇది నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండి. ఒక లిస్ట్ ఇచ్చారు. దాంట్లో చూడండి యాన్యువల్ యావరేజ్ 24 hours ఇండస్ట్రియల్ ఏరియాలో ఎంత ఉండాలి చూడండి. సల్ఫర్ డయాక్సైడ్ ఒకటి చూద్దాం. ఈ సల్ఫర్ డయాక్సైడ్స్ యాన్యువల్ యావరేజ్ 24 hours ఇండస్ట్రియల్ ఏరియాలో ఎంత ఉండాలి. తర్వాత నెక్స్ట్ 24 hours ఇండస్ట్రియల్ ఏరియాలో యాన్యువల్ యావరేజ్ 80 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ 24 hours 120 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. తర్వాత రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎంత ఉండాలి, సెన్సిటివ్ ఏరియాస్లో ఎంత ఉండాలి. సెన్సిటివ్ ఏరియాస్ అంటే పాఠశాలలు, హాస్పిటల్స్, ఈకో సెన్సిటివ్ జోన్స్, ఇలాంటివన్నింటినీ మనం ఇక్కడ సెన్సిటివ్ ఏరియాస్ అంటాం. ఏ దాంట్లో ఎంత ఉండాలి, ఏ ప్రదేశాల్లో ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇవి దాటితే ఏమవుతుంది అంటే అవి కాలుష్య కారకాలుగా పరిగణించబడతాయి. అక్కడ నుంచి ఆ ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇచ్చారండి. దీంట్లో వీళ్ళు ఏ వాటిని మానిటర్ చేశారు, ఏ వాటికి స్టాండర్డైజ్ ఇచ్చారు అంటే సల్ఫర్ డయాక్సైడ్,
ఓకే, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఆర్ నైట్రోజన్ డయాక్సైడ్. SPM సస్పెండెడ్ పార్టికులర్ మ్యాటర్స్ అంటే PM10 పార్టికులర్ మ్యాటర్ 10 పార్టికులర్ మ్యాటర్ 2.5. చూడండి, పార్టికులేటెడ్ మ్యాటర్ 10 అండ్ PM 2.5 ఈ రెండింటిని సో లెక్కలోకి తీసుకోవడం జరిగింది. ఓకే, సో సేమ్ ఈ SPMలో మళ్ళీ చూడండి, రెస్పైరబుల్ పార్టికులేటెడ్ మ్యాటర్ RPM సైజ్ లెస్ దాన్ 10 మైక్రాన్స్, ఇదే PM 2.5, ఇదేమో PM10, ఇది PM 2.5. లెడ్, అమోనియా, కార్బన్ మోనాక్సైడ్. సో ఇలా వీటన్నింటికి ఒక స్టాండర్డ్ ఇవ్వడం జరిగింది, ఏ ఏ ప్రదేశాల్లో ఎంతవరకు ఉండొచ్చు అంటే ఈ స్టాండర్డ్ దాటితే అవి కాలుష్యకారకాలుగా పనిచేస్తాయి. ఇంకా ఎంత ఎక్కువ వెళ్తున్న కొద్దీ అంత డేంజరస్, అంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి స్టాండర్డ్స్ అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఓకే ఈ ప్రోగ్రామ్ చూడండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ NAQI. ఓకే, ఇది రీసెంట్గా ఓకే స్వచ్ఛ భారత్లో భాగంగా 17 అక్టోబర్ 2014లో ప్రారంభించడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా ఏం చేశారంటే ప్రజలకు ఏ ఏ కాలుష్య పదార్థాలు మీ చుట్టుపక్కల ఎంతెంత ఉన్నాయి తెలియడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అండి. దీనివల్ల వాళ్ళు ఓకే తమ జాగ్రత్తలు తాము తీసుకోవచ్చు. దీంట్లో ఏం జరిగింది, కేస్ 8 పొల్యూటెంట్స్ గురించినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్తున్నారండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ NAQI. దీంట్లో 8 పొల్యూటెంట్స్ గురించినటువంటిది సమాచారాన్ని పబ్లిక్ తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ 8 ఏంటివంటే PM10 పార్టికులేట్ మ్యాటర్ 10 అంటే సూక్ష్మ ధూళికణాలు. ఓకే, PM 2.5 10 మైక్రాన్స్ 2.5 మైక్రాన్స్, NO2 నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా, లెడ్స్. ఈ 8 గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే దీని మీద కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఏ ఏ కాలుష్య పదార్థాలను ప్రభుత్వం నమోదు చేస్తుంది, ఏ ఏ కాలుష్య పదార్థాలను బోర్డ్స్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఓకే, లేదా నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ క్రింది వేటిని ఏ కాలుష్య కారకాలను గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అని క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి మీరు ఇక్కడ 8 పొల్యూటెంట్స్ గురించి 8 పొల్యూషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ కారకాలు, ఏ ఏ పొల్యూటెంట్స్ని ప్రభుత్వం మానిటర్ చేసి ప్రజలకు తెలియజెప్తుంది, ఎంతెంత ఉన్నాయని తెలియజెప్తుంది అనేది ఈ ప్రోగ్రాంలో భాగము. ఈ 8 గుర్తుపెట్టుకోవాలండి. ఇంత ముందు ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము, వాటి మీద ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ దీని మీద మాత్రం క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నారంటే చూడండి. ఓకే, సో ఒక స్కేల్ ఇచ్చారు, ఎంతెంత పరిమాణంలో ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఉంటే ఏవేవి ఎంత ఉండాలి అనేది చెప్పారు. ఎంత ఉంటే అది నార్మల్, ఎంత దాటితే టూ డేంజరస్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, PM10, PM 2.5 నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమోనియా, లెడ్. ఓకే, సో PB లెడ్ ప్లంబం. సో దీంట్లో చూడండి, గుడ్ 0 to 50 గ్రీన్గా చూపిస్తున్నారు. ఇక్కడ కలర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని మీద క్వశ్చన్ వచ్చిందండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కేల్లో పసుపు రంగును దేన్ని సూచిస్తుంది? మోడరేట్, మాధ్యమికంగా ఉన్నట్టు. ఆకుపచ్చ రంగును దేన్ని సూచిస్తుంది అంటే అక్కడ కాలుష్యం ఎక్కువగా లేనట్టు. ఎరుపు రంగు దేన్ని సూచిస్తుంది? డేంజరస్గా ఉన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి, రంగులు కూడా ఇచ్చాడు మీకు. ఓకే, ముదురు ఆకుపచ్చ, లైట్ ఆకుపచ్చ, పసుపు, కొద్దిగా లైట్గా ఉండేటువంటి ఆరెంజ్, సో రెడ్, పూర్తిగా బ్రిక్ రెడ్. అంటే ఇక్కడ నుంచి ఇటు కిందికి వెళ్తున్న కొలది తీవ్రత ఎక్కువ అవుతున్నట్టు, సివియర్. అందుకే ఇక్కడ చూడండి, ఓకే గుడ్, సాటిస్ఫాక్టరీ, బాగుంది, పర్వాలేదు, చాలా బాగుంది ఎయిర్ క్వాలిటీ, పర్వాలేదు, మాధ్యమికంగా ఉంది, చాలా తక్కువ, పూర్, తక్కువగా ఉంది ఎయిర్ క్వాలిటీ, వెరీ పూర్, చాలా తక్కువగా ఉండేటువంటి ఎయిర్ క్వాలిటీ, సివియర్, డేంజరస్, అతి ప్రమాదకరంగా ఉంది ఎయిర్ క్వాలిటీ. అలా ఎయిర్ క్వాలిటీ స్కేల్ని 0 to 50 పెట్టారండి. మీరు ఇక్కడ వెయిట్ని గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, 100 to 101 to 200 ఇది మోడరేట్,
ఓకే 400 to 500 ఈ స్కేల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అండి. ఓకే ఒక్క PM10 PM2.5ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇన్నింటిని మనం గుర్తుపెట్టుకోలేము. కాకపోతే మీరు వేటిని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అంటే రంగులండి, తర్వాత నెక్స్ట్ వీటి గురించి. ఓకే సో ఫస్ట్ గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేటు, పూరు, వెరీ పూరు, సివియర్. సో సంతృప్తికరము చాలా బాగుంది గుడ్, సో సంతృప్తికరము, సాధారణంగా ఉంది, చాలా తక్కువగా ఉంది, చాలా చాలా తక్కువ క్వాలిటీ వెరీ పూర్ అండ్ డేంజరస్గా ఉంది. వీటిలో చూడండి 0 to 50, 51 to 100, 100 to 200, 201 to 300, 3 to 400, 400 to 500. ఇక్కడ ఒక దగ్గర మాత్రం 50 సో మాత్రమే పెరిగిందండి, తర్వాత 100 పెరుగుకుంటూ వచ్చింది. దీని ప్రకారంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మోడరేట్గా ఉండాలంటే సో ఎయిర్ క్వాలిటీ ఎంత ఉండాలి? ఓకే 101 to 200. ఏ రంగును దేన్ని సూచిస్తుంది? పసుపు రంగుని దేన్ని సూచిస్తుంది? మోడరేట్గా ఉన్నట్టు, మాధ్యమికంగా ఉన్నట్టు. ఏది సంతృప్తికరంగా ఉన్నట్టు సూచిస్తుంది? గ్రీన్ కలర్లో ఉండదాన్ని. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ రంగు దేన్ని సూచిస్తుంది? దీని మీద కూడా ప్రశ్నలు వచ్చాయి. మనం ఆల్రెడీ నెక్స్ట్ కంటిన్యూస్లో మనం చూస్తామండి, ప్రశ్న ఎలా వచ్చాయో కూడా చూద్దాము. తర్వాత నెక్స్ట్ ఈ ఇండెక్స్లో ఆ రేంజ్ ఎంత 0 to 50, 51 to 100, 100 to 200, 201 to 300 అండ్ 301 to 400, 401 to 500 ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఏ క్వాలిటీ ఏ రేంజ్ దేన్ని సూచిస్తుంది? ఉదాహరణకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 401 to 500 దేన్ని సూచిస్తుంది? ఆ ప్రాంతంలో గాలి యొక్క నాణ్యత చాలా దారుణంగా ఉన్నట్టు, గాలి కాలుష్యము చాలా దారుణంగా ఉన్నట్టు సూచిస్తుంది ఇలా. ఓకే లేదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో AQIలో ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? గాలి నాణ్యత చాలా బాగున్నట్టు లేదా ఆ ప్రాంతంలో గాలి కాలుష్యం లేనట్టు. ఎరుపు రంగు దేన్ని సూచిస్తుంది? తీవ్రంగా ఉన్నట్టు, అతి తీవ్రంగా ఉన్నట్టు సూచిస్తుంది. ఇట్లా ప్రశ్న అడుగుతాడండి. సో ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే తర్వాత నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే సో 2019లో లాంచ్ చేశారండి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి దీని గురించినటువంటి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఓకే సో 2019లో స్టార్ట్ చేశారు, ఎందుకంటే చాలా పట్టణాలలో తర్వాత నెక్స్ట్ భారతదేశంలో గాలి కాలుష్యం ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గించడానికి 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే ఇది సో 2019లో గాలి కాలుష్య నివారణకు రూపొందించినటువంటి పథకము ఓకే ఏంటండి? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే తర్వాత నెక్స్ట్ సఫర్, ఇది చూడండి, ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. ఓకే సో సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్, ఈ సఫర్ ప్రోగ్రామ్. వీడు ఫుల్ ఫామ్ ఇవ్వకపోవచ్చు అండి, ఇదే ఇస్తాడు సఫర్ ప్రోగ్రామ్. సో మనం ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అంటే దీంట్లో ఏం చేస్తున్నారు అంటే ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఫోర్కాస్టింగ్ ప్రజలకు తెలియజెప్తున్నారంటే. ఇంతకుముందేమో స్టాండర్డ్స్ డెవలప్ చేశారు, ఇప్పుడేమో నేరుగా ప్రజలకు తెలియజెప్పడం, డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రజలకు తెలియజేయడం. ఓకే సో దీంట్లో ఏం చేస్తున్నారు చూడండి, ఎల్ఈడి డిస్ప్లే బోర్డులను పెట్టారండి. అన్ని ప్రధాన నగరాల్లో ఎల్ఈడి డిస్ప్లే బోర్డులను పెట్టారు. దీనివల్ల ఒక సాధారణ వ్యక్తి కూడా ఆయా ప్రాంతంలో గాలి కాలుష్య కారకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ డిస్ప్లే బోర్డుల ద్వారా తెలుసుకోవచ్చు. అదే చెప్పారు చూడండి, ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ గివెన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 24/7 అంటే 7 రోజులు 24 అవర్స్. సో ఇక్కడ ఆ ఎల్ఈడి డిస్ప్లే బోర్డులతోని సో చూపించడం జరుగుతుంది, తెలియజెప్పడం జరుగుతుంది. సో ఉదాహరణకు చూడండి, ఇదొకటి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ డిస్ప్లే బోర్డ్ సఫర్లో భాగంగా డిస్ప్లే బోర్డ్ అండి. ఇది మీకు ఢిల్లీలో, హైదరాబాద్లో కూడా, విజయవాడ, విశాఖపట్నం ఓకే ప్రధాన కూడలలో మీరు ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్కి వెళితే ఆ ఆఫీస్ ముందు క్లియర్గా ఇలాంటి బోర్డు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, మీరు వెళ్ళి చూడవచ్చు 200%. ఇవి కాకుండా ప్రధాన కూడళ్లలో కొన్ని రోడ్లలో డిస్ప్లే బోర్డులు పెట్టి ఆ రోజు సో గాలి కాలుష్య కారకాలు ఎలా ఉన్నాయి అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓజోన్ 29,
ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్ 116, కార్బన్ మోనాక్సైడ్ 154. ఆల్రెడీ ప్రజలకి ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలుసండి, ఏదేది ఎంత ఉండాలని తెలుసు. సో ఇక్కడ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్గా టైం చూడండి, ఎప్పుడెప్పుడో కూడా ఇక్కడ అన్ని క్లియర్గా ఉంటాయి చూడండి. 12/12/2019లో సో 7:30 మార్నింగ్ 7 to 7.3కి ఓకే 7 గంటల 3 నిమిషాలకు ఏ ప్రోగ్రాంలో, సఫర్ ప్రోగ్రాంలో ఓకే, తర్వాత ఎక్కడ లోడీ రోడ్లో ఓకే, దేనికి ఎలా వేటి యొక్క తీవ్రత ఎలాగా ఉంది, ఇలా ఈ డిస్ప్లే బోర్డులను ఏ ప్రోగ్రాంలో భాగంగా చెప్తున్నారంటే సఫర్ ప్రోగ్రాంలో భాగంగా సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. ఫోర్కాస్టింగ్ అంటే తెలియజెప్పడం అండి. దీంట్లో భాగంగా ఓకే సో ఎల్ఈడి డిస్ప్లేను పెట్టడం జరిగింది. దీన్ని ఎవరు చేశారంటే IITM పూణే అండ్ IMD ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్స్ ఓకే. సో ఈ రెండు కలిసి దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికంటే ఇది ఏ ప్రోగ్రాంలో డిస్ప్లే చేస్తున్నారనేది ఇంపార్టెంట్. సఫర్ ప్రోగ్రాంలో ఈ 2019-2014 నుంచి చేసినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాంలు సో మనం జనరల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి వీటిని బాగా చదువుకోవాలి. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ అండి. తర్వాత నెక్స్ట్ ఓకే, సో రీసెంట్గా ఇంకొక ప్రోగ్రామ్ అండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019లో స్టార్ట్ చేశారు. 300 crores దీని కొరకు సో అలాట్ చేయడం జరిగింది. అన్నీ సేమ్ మళ్ళీ CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సో దీన్ని పర్యవేక్షిస్తుంది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే, సో దీని యొక్క ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే సో భారతదేశ వ్యాప్తంగా ఓకే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ముఖ్యంగా ఓకే పార్టికులేటెడ్ మ్యాటర్ ఓకే అతి సూక్ష్మ ధూళికణాలను అతి సూక్ష్మ ధూళికణాలను పార్టికులేటెడ్ మ్యాటర్ 2.5 అండ్ పార్టికులేటెడ్ మ్యాటర్ 10 అంటే 2.5 మైక్రాన్స్ 10 మైక్రాన్స్ అన్నట్టు. సో వాటిని 20-30% తగ్గించాలి. అన్ని వాయు కాలుష్యం తగ్గించడం, ముఖ్యంగా ఈ ధూళికణాలను తగ్గించడం 20-30% తగ్గించడం, ఇది ఇంపార్టెంట్ అండి. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ క్రింది ఏ వాయు కాలుష్య కారకాలను తగ్గించాలని నిర్ణయించారు. సో అతి సూక్ష్మ ధూళికణాలు PM 2.5, PM 10 ఓకే. ఇది దేశం మొత్తం మీద అమలు చేయడం జరుగుతుంది, నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే ఈ NACPని ప్రధాన నగరంలో కాకుండా ఫ్రీక్వెంట్గా వాయు కాలుష్యం ఎక్కడైతే నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో అమలు చేయాలి, తగ్గించాలి అని జరిగింది. దీనిలోని భాగంగానే ఏం చేస్తున్నారు అంటే సిటీ నడిబొడ్డున ఉండేటటువంటి పరిశ్రమల్ని పూర్తిగా ఊరు అవతలికి తరలించడం. అంటే ఊరవతలికి అంటే ఆ సిటీ అవతలికి తరలించడం. ఒకప్పుడు పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ కాలనీస్ అవన్నీ సిటీ మధ్యలో ఉండేటువంటి, అంటే ఒక పట్టణం మధ్యలో ఉండేటివి, లేదా ఆ ఊరు అనుకుంటే ఊరి మధ్యలో ఉండేటివి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని పూర్తిగా ఆ పట్టణం అవతలికి శివారు ప్రాంతాలకి తరలిస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా భూములను కేటాయించి వాటిని తీసేస్తున్నారండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సో వాయు కాలుష్యం తగ్గించబడుతుంది. చెట్లు నాటే కార్యక్రమం, తర్వాత ఏ పరిశ్రమలు అయితే గాలి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయో వాటికి నోటీసులు ఇవ్వడం, వాటిని మూయించివేయడం, ఇలా గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, అక్కడ గాలి స్వచ్ఛతను పెంపొందించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఫ్రీక్వెంట్గా వాయు కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్నటువంటి కొన్ని పట్టణాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటినే మనం ఏమంటామంటే నాన్ అటైన్మెంట్ సిటీస్. అంటే ఎక్కడైతే తక్కువ ఎయిర్ క్వాలిటీ ఉందో, అంటే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉందో వాటిలో అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి సిటీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి, NACPలో భాగంగా సో ఈ క్రింది ఏ పట్టణాలను ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సెలెక్ట్ చేయడం జరిగింది, లేదా ఈ క్రింది ఏ పట్టణాలలో NACPని లాంచ్ చేయడం జరిగింది. సో NACP ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఏ పట్టణాలను ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఇచ్చామండి. ఓకే, సో ఏపీలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ,
ఓకే, విశాఖపట్నం. ఈ సిటీస్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఇదంతా కరెంట్ అఫైర్స్లో రావచ్చు, ఎందుకంటే ఇది 2019లో స్టార్ట్ అయినట్టు ప్రోగ్రామ్ అండి. కరెంట్ అఫైర్స్ 2 to 3 years వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అలానే తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, పటాన్చెరు, రామగుండం ఎందుకు చేశారు అంటే అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత అక్కడంతా బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. పటాన్చెరు అంటే చాలామందికి ఐడియా ఉంటుంది, చాలా ఇండస్ట్రీస్ కొన్ని 30, 40, 50 years నుంచి చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి అక్కడ పొల్యూషన్ ఎక్కువ. నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువ. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి జనరల్గా కాలుష్యం ఎక్కువ ఉంటుంది, పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి. ఇలా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సిటీస్లో ఈ NACPని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని సిటీలు అవన్నీ మనకు అక్కర్లేదండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిటీస్ వేటిలో NACPని అమలు చేయడం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ గవర్నమెంట్ యొక్క పథకాలేనండి. చివరగా చూడండి, వరల్డ్ వైజ్లో 30 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఉంటే దాంట్లో 21 భారతదేశంలోనే ఉన్నాయండి. ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం ముఖ్యంగా పార్టికులేటెడ్ మ్యాటర్ ఎక్కువగా ఉన్న ధూళి కాలుష్యం ఉన్న వాటిలో ఇండియానే ఫస్ట్. వాటిలో మళ్ళీ ఇండియన్ సిటీసే ఎక్కువ ఉన్నాయండి. అంటే 30 మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఉంటే ప్రపంచవ్యాప్తంగా 21 భారతదేశంలోనే ఉన్నాయి. ఈ 21ని మనం గుర్తుపెట్టుకోలేమండి, అవసరం కూడా లేదు. ఒకవేళ ఈ 21లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ లక్కీగా లేవు. కానీ ఇండియా టాప్ 10లో ఇండియాలో ఉండేటటువంటి ఓన్లీ ఇండియా వరకు తీసుకున్నటువంటి టాప్ 20, 25, 35లో మీకు హైదరాబాద్ ఉందండి, వాయు కాలుష్యం అత్యధికంగా కలిగిన నగరము తెలంగాణలో. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీకు విశాఖపట్నం ఎక్కువగా ఉందండి. ఒకవేళ ప్రశ్న ఇలా అడిగారనుకోండి, తెలంగాణలో అత్యంత వాయు కాలుష్యం కలిగిన నగరము నో డౌట్ హైదరాబాదే. అదే ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం. ఎందుకు ఎక్కువగా ఉందట అంటే కొండలు ఉండడం వల్ల గాలి అన్ని వైపులకు వెళ్ళక ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఓకే, సో ఇక్కడ మాత్రం ప్రపంచంలో ఉండేటటువంటి 30 టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 21 ఇండియాలోనే ఉన్నాయండి. మీరు చూడొచ్చు. 1, 2, 3, 4, 5 ఇలా 21 ఉంటాయి. మనం వీటిల్లో ఫస్ట్ ఒక 3 to 4 గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం నగరాల్లో భారతదేశంలో ఉన్నవేవి 21 అక్కర్లేదండి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక 3, 4 గుర్తుపెట్టుకోండి. గజియాబాద్, అందరూ ఏమనుకుంటారా ఢిల్లీ అనుకుంటారండి, కానీ గజియాబాద్. ఒకవేళ గజియాబాద్ లేదనుకోండి, ఢిల్లీ, నోయిడా, గుర్గాం ఇవన్నీ నేషనల్ క్యాపిటల్ రీజన్. నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఉండేటివే. సో ఢిల్లీ, నోయిడా, గుర్గాం, గ్రేటర్ నోయిడా. సో ఈ 4-5 గుర్తుపెట్టుకుంటే చాలండి. 21ని మనం గుర్తుపెట్టుకోలేమండి, అది కష్టం కూడా, అంత అడగకపోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి. తర్వాత టాప్ 4 ఏది ఎక్కువ వాయు కాలుష్యం ఉన్నాయి అదే చూపిస్తున్నాను. 21 ఆఫ్ ద వరల్డ్ 30 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ఇండియా. సో ఇవి ప్రూఫ్, ఇది ఇలా ఉంది అని చెప్పడానికి. ఈ తర్వాత నెక్స్ట్ మనము ఒక్కొక్క ఈ వాయు కాలుష్యం నుంచి హలో ఫ్రెండ్స్, మనము వాయు కాలుష్యము దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూడడం జరుగుతుందండి. సో అన్నిటి మీద చాలా ఎక్కువ సార్లు ప్రశ్నలు ఈ వాయు కాలుష్యం సంబంధించినవి రావడం జరిగిందండి. మీరు ఇక్కడ చూస్తే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ వాయు కాలుష్యం మీద రావడం జరిగింది. అంటే వాయు కాలుష్యము కారణాలు, కారకాలు, ప్రభుత్వ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటి మీద వచ్చాయి. 1 by 1 చూసుకుంటూ అనాలిసిస్ చేద్దాం. మనం ఊరికే చెప్పడం కాదండి, అనాలిసిస్ చేద్దాం. చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఎంత చదివారనేది ముఖ్యం కాదు, ఎంత అనాలిసిస్ చేస్తున్నారు క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని కొరకే అనాలిసిస్ బేస్డ్ చూద్దాం. కొన్ని డైరెక్ట్ ఉంటాయి క్వశ్చన్స్, కొన్ని ఇండైరెక్ట్ ఉంటాయి. ఇండైరెక్ట్గా ఉన్న వాడికి అనాలిసిస్ చూద్దాం. చూడండి, వాహనాలు వెదజల్లే కలుషిత వాయువు. సో ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్ అండి. యాక్చువల్గా ఇవన్నీ కలుషిత వాయువులే, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్. కానీ కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు తీసుకున్నామంటే ఇది విషపూరితం, పూర్తి కలుషితం అండి. సో మరణం సంభవిస్తుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం, సైలెంట్ కిల్లర్ అంటాం, కాబట్టి దానికి ఉంది. సో ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. కార్బన్ డయాక్సైడ్ కూడా, సల్ఫర్ డయాక్సైడ్ కూడా కలుషిత వాయువుల వల్లనే వాయు కాలుష్యం జరుగుతుందండి. వాటిలో 2 డేంజరస్ కార్బన్ మోనాక్సైడ్. పూర్తి కలుషితం అంటే ఎక్కువ హాని కలిగిస్తుంది కాబట్టి
దాన్ని చెప్పుకోవడం జరిగింది కార్బన్ మోనాక్సైడ్. ఇలా సో ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ లేదా ఎందుకు ఒకటి కాదు ఇంకొకటి ఎందుకు అవుతుంది అనేది చూసుకుంటే మీకు అర్థమవుతుందండి. తర్వాత నెక్స్ట్ పెట్రోల్ యంత్రాల నుంచి విడుదలయ్యే ప్రధాన కాలుష్య కారకాలు. ఓకే, సో ఇక్కడ ఇచ్చారండి కాల్చని హైడ్రోకార్బన్లు అంటే ఇన్కంప్లీట్గా బర్న్ అయినటువంటి ఇంధనాలు అన్నట్టు కాల్చని హైడ్రోకార్బన్లు అంటే. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, సీసము, లెడ్. దీంట్లో చూడండి ఏబిడి. ఓకే, సో ఏబిసి, ఏసి మరియు డి, ఏబిసిడి. దీంట్లో మనకి పెట్రోల్ యంత్రాల నుంచి విడుదలయ్యే ప్రధాన కాలుష్య కారకాలు అంటే యాక్చువల్గా ఇవన్నీ అండి. ఇన్కంప్లీట్గా బర్న్ అయినటువంటివి వచ్చేస్తాయి, సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, కానీ లెడ్ రావట్లేదు. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏం తీసుకున్నారంటే ఏబిసి. ఎందుకు లెడ్ని రావట్లేదు అంటే ఇప్పుడు అన్లెడెడ్ పెట్రోల్ని ఉపయోగిస్తున్నారండి. ఒకప్పుడు అంటే 2010 ఆ ప్రాంతంలో అంతకుముందు పెట్రోల్లో లెడ్ ఉండేది, కానీ అన్ని పరిశ్రమలు అన్ని పెట్రోల్ని సరఫరా చేసే పరిశ్రమలు లెడ్ను తీసేసి అన్లెడెడ్ పెట్రోల్ మాత్రమే సరఫరా చేస్తున్నాయి. అందుకే డి కాదు. అన్లెడెడ్ పెట్రోల్ని ఎందుకు సరఫరా చేస్తున్నాయి? మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. కెటలైటిక్ కన్వర్టర్స్. కెటలైటిక్ కన్వర్టర్స్, ఈ కెటలైటిక్ కన్వర్టర్స్లో కలుషితమైనటువంటి వాయువులు నార్మల్ వాయువులుగా మారిపోతాయి. ఓకే, ఏవేంటివి? కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్గా, హైడ్రోకార్బన్స్ వాటర్గా. ఓకే, సో తర్వాత నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్లు నైట్రోజన్గా మారిపోతాయి. ఈ కెటలైటిక్ కన్వర్టర్ అంటే డివైస్ దేనికి ఫిక్స్ చేస్తారు ఈ పరికరాన్ని అంటే వాహనాల పొగగొట్టానికి వాహనాలకు ఫిక్స్ చేస్తారు. సో ఇది పని చేయాలి అంటే ఆ పెట్రోల్లో లెడ్ ఉండకూడదు. కాబట్టి అన్లెడెడ్ పెట్రోల్ని మాత్రమే ఇప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కెటలైటిక్ కన్వర్టర్లు లెడ్ ఉంటే పనిచేయవు, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్లాటినం కెటలిస్ట్ ఇనాక్టివేట్ అయిపోతుంది. వాటిలో అల్యూమినియం పెల్లెట్స్, దాని చుట్టూ ప్లాటినం కెటలిస్ట్ పూతగా ఉంటుంది, అది పనిచేయదండి. అంటే కెటలైటిక్ కన్వర్టర్ పూర్తిగా పనిచేయదు, కాబట్టి అన్లెడెడ్ పెట్రోల్ కావాలి. ప్లస్ వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా లెడ్ని సీసాని సాధ్యమైనంత వరకు తగ్గిస్తున్నారు. లెడ్ పూర్తిగా తీసేశారు, ఇప్పుడు అన్లెడెడ్ పెట్రోలే ఉంది. సో ఇలా రావాలి మనకు, అంటే ఇంత అనాలిసిస్ ఉండాలండి. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో లెడ్ ఉండలేదండి. లెడ్ లేదు అంటే డి ఏదైతే ఉందో అవన్నీ రాంగ్. డి ఉన్న ఆన్సర్లన్నీ రాంగ్ అన్నట్టు. లెడ్ ఉండట్లేదు, ఇప్పుడు లెడ్ వెలువడట్లేదు వాహన కాలుష్యాల నుంచి. వాహన కాలుష్య కారకాలు లెడ్ ఉండట్లేదు. ఏలో డి ఉందండి అంటే రాంగ్. 3లో 1లో డి ఉంది రాంగ్. 3లో డి ఉంది రాంగ్. 3ర్డ్లో 4థ్లో కూడా డి ఉంది, ఇది కూడా రాంగ్. సో దీంట్లో డి లేదు కాబట్టి 2 కరెక్ట్. డి ఎక్కడుంటే ఆప్షన్స్ రాంగ్. డి 1లో ఉంది, డి రాంగ్. 3లో ఉంది, డి రాంగ్. డిలో ఉంది కాబట్టి 3వది రాంగ్. 4వ ఆప్షన్లో డి ఉంది కాబట్టి 4వదే రాంగ్. సో రెండో దాంట్లో ఏబిసి, ఏబిసి ఇవి ఛాన్సెస్ ఉన్నాయి. లెడ్ అసలు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్లెడెడ్ పెట్రోల్ ఉంది. చూడండి, మనం ఇక్కడ ఎట్లా ఏ కోణంలో ఇస్తున్నారు అనే అనాలిసిస్ చాలా బాగా కావాలండి. ఇది చాలామందికి రాదు, చాలామందికి దీన్ని అర్థం చేసుకోవడం కష్టం ఉంటుంది. కాబట్టి అనాలిసిస్ పార్ట్ చాలా బాగుండాలండి. మనం ఊరికే పాఠం చదివితే కాదు, అనాలిసిస్ ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఇచ్చారండి, 12/11/2017లో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా జూనియర్ లైన్మెన్ 11/2/2018లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. కొద్దిగా తక్కువ స్టాండర్డ్ ఉన్నది, ఇదైతే పూర్తిగా స్టాండర్డ్ ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే కొంచెం పెద్ద జాబ్ కాబట్టి కొంచెం ఎక్కువగా స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఇలా అనాలిసిస్ కావాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో చూద్దాం. కింది వాటిలో బయోడైజెస్టర్స్తో సంబంధం లేనిదేది? బయోడైజెస్టర్. ఓకే, బయోడైజెస్టర్ అంటే మనము వ్యర్థ పదార్థాలంటే వృక్ష సంబంధ పదార్థాలని లేదా ఏదైనా జీవ సంబంధ పదార్థాలని ఒక ట్యాంకు దాంట్లో వేసి కుళ్ళింపజేస్తే దాంట్లో నుంచి మీథేన్ వాయువు వెలువడుతుందండి. సో అది బయోడైజెస్టర్. ఇది ఎక్కడ వాడతారంటే జనరల్గా వ్యర్థ పదార్థాల నుంచి వృక్ష జంతు సంబంధ వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా వృక్ష సంబంధ వ్యర్థ పదార్థాలే, మిగిలిపోయిన ఆహారము, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి పండ్లు, వీటన్నింటినీ ఈ ట్యాంకులో
ఓకే ఈ బయోడైజెస్టర్లో వేసి కులింప చేయడం ద్వారా మీథేన్ వస్తుంది, బయోగ్యాస్ వస్తుంది. దాన్ని మనం రకరకాల అవసరాలకు ఉపయోగించుకుంటాం. ఇది ఎందుకు తయారు చేస్తారు అంటే సో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, అంటే సహజ వాయువును వాడడం ద్వారా, మీథేన్ వాడడం ద్వారా ఇంధనాల్లో వాయు కాలుష్యం తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ కుళ్ళిపోతున్నటువంటి ఆహార పదార్థాలు, ఈ వృక్ష జంతు సంబంధ పదార్థాల ద్వారా సో కాలుష్యం జరగకుండా ఉండడానికి ఈ రెండు రకాలుగా ఈ లాభం ఉండడానికి బయోడైజెస్టర్ని వాడడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి కానిదేది అంటే మీథేన్ బొగ్గు పులుసు వాయువు దీంతో సంబంధం ఉంటుందండి. ఓకే కంపోస్ట్ ఎరువు సంబంధం ఉంటుంది. ఎందుకంటే బయోడైజెస్టర్లో బయటికి వచ్చిన దాన్ని మనం కంపోస్ట్ ఎరువుగా వాడుకోవచ్చు, మళ్ళీ వాటిని ఎరువుగా వాడుకోవచ్చు. దీంట్లో ఈ బయోడైజెస్టర్లో దేన్ని కులింపజేస్తాము అంటే వ్యవసాయ వ్యర్థాలు, జంతువుల పేడ, పశు వ్యర్థాలు, వీటిని సో వాడతాం మనం. అంటే ఈ మూడు సంబంధం ఉంది, దీనికి సంబంధం లేదు. బయోడైజెస్టర్లో నేరుగా ఎలక్ట్రికల్ శక్తి అనేది ఉత్పత్తి కాదండి. అసలు ఎలక్ట్రికల్ శక్తి ఉత్పత్తి కాదు, దాంతో సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ 2. చూడండి ఇది మనకు అర్థం కావాలి. దేంట్లో వచ్చింది? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 29/10/2017లో రావడం జరిగిందండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అసలు బయోగ్యాస్ డైజెస్టర్ అంటే ఏంటిది, దాంట్లో ఏ ఏ పదార్థాలు వాడతారు, ఏమేమి ఉత్పత్తి అవుతాయి, ఏమేమి ఉప ఉత్పన్నాలు వస్తాయి కావాలి. అదొక ట్యాంక్ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ వాల్స్ కూడా బయోడైజెస్టర్ని పెట్టుకోవడం జరుగుతుంది. మీరు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తీసుకుంటే ఒక పెద్ద పెద్ద హోటల్స్లో ప్రతిరోజు కొన్ని టన్నుల ఆహార వ్యర్థ పదార్థాలు, కూలిపోయిన కూరగాయలు ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ బయట పడేయడము, తర్వాత తీసుకెళ్ళడం శ్రమతో, కాబట్టి వాళ్ళు ఒక బయోడైజెస్టర్ ట్యాంక్ని సో అక్కడే వారి యొక్క పరిసరాల్లోనే పెట్టి ఈ మిగిలిపోయిన వాటన్నిటిని దాంట్లో వేసి కులింపజేసి వచ్చినటువంటి ఈ మీథేన్ ఓకే మీథేన్ని మళ్ళీ వంటకు, తర్వాత ఇతర వాటికి నీళ్లు వేడి చేసుకోవడానికి, ఉష్ణాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి వాడుతున్నారు. అయితే మీథేన్తో పాటుగా కొంచెం కార్బన్ డయాక్సైడ్ కూడా దాంట్లో వెలువడుతుందండి. అది పెద్ద లెక్కలోకి రాదు. ఓకే ఇలా కుళ్ళిపోయిన తర్వాత మిగిలిన బయటకు వచ్చినటువంటి వ్యర్థాన్ని మళ్ళీ కంపోస్ట్గా వాడుకుంటాం మనం. వాటిలో వ్యవసాయ వ్యర్థాలు కూడా వాడుకోవచ్చు. అందుకే ఈ మూడు సంబంధం ఉంది, ఇది ఒకటి సంబంధం లేదు. కాబట్టి సో ఏంటండి ఎలక్ట్రికల్ శక్తి అనేది ఆన్సర్. సో ఇంత డీటెయిల్గా మనం అనాలిసిస్ చేయాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. అందుకే ప్రత్యేకంగా మనం వీటిని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్రింది వాటిలో భూమిలో నిక్షిప్తం కాగల వ్యర్థ పదార్థం ఏది? డైరెక్ట్ అండి. అంటే బయోడిగ్రేడబుల్ ఏది అన్నాడు. బయోడిగ్రేడబుల్ ఏది అంటే నాన్ బయోడిగ్రేడబుల్, జీవ విచ్ఛిన్నం అయ్యేది ఏంది అన్నాడు. మనం జీవ విచ్ఛిన్నం అయ్యేది ఏంది అని తెలుసుకోవాలంటే జీవ విచ్ఛిన్నం కానిదేదో చూసుకుంటే చాలండి. ఓకే సో పాలిథిన్ వ్యర్థ పదార్థాలు జీవ విచ్ఛిన్నం కావు, కాబట్టి భూమిలో నిక్షిప్తం కాదు. ఎన్ని సంవత్సరాలైనా, వందల సంవత్సరాలు అలానే ఉంటాయి. లెడ్, గాజు ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. ఇంకా మెటల్స్ అన్నాం అనుకోండి, అవి కూడా అలానే ఉంటాయి. ఇక మిగిలింది ఇదే ఇంకా ఆహార వ్యర్థాలు. చూడండి నేను డైరెక్ట్గా ఆన్సర్ను తీసుకోలే, ముందు మిగతా మూడు ఎందుకు కాదో చూసుకున్నాను, తర్వాత ఆన్సర్ ఆటోమేటిక్గా అయింది. ఇక్కడ భూమిలో నిక్షిప్తం కాబడది అంటే ఏంటి అంటే జీవ విచ్ఛిన్నం అయ్యేది అన్నట్టు. సో జీవ విచ్ఛిన్నం అయితే ఓకే సో జీవ విచ్ఛిన్నం అయితే భూమిలో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇవన్నీ భూమిలో నిక్షిప్తం కావు, ఓకే అంటే భూమిలో కలిసిపోవు, ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. కాబట్టి ఆహార వ్యర్థ పదార్థాలు ఆన్సర్. చూడండి క్రింది వాటిలో భూమిలో నిక్షిప్తం కాగల వ్యర్థ పదార్థం. దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే కాలేనిది ఏందో చూసుకున్నాను. కాలేనివి అంటే అవి సూక్ష్మజీవుల చేత విచ్ఛిన్నం చెందించబడవు, నాన్ బయోడిగ్రేడబుల్. కాబట్టి భూమిలో ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. ఏమేంటివి? పాలిథిన్ వ్యర్థాలు, గాజు వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సో భూమిలో కలిసిపోవు. ఆహార వ్యర్థాలు మాత్రం భూమిలో కలిసిపోతాయి, ఎందుకంటే సూక్ష్మజీవుల చర్య వలన అవి సో నశించిపోయి పూర్తిగా భూమిలో కప్పుకుపోతాయి, అంటే భూమిలో కలిసిపోతాయి. సో ఇలా ఆహార పదార్థాలను నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. ఓకే కాగల పదార్థం, వ్యర్థ పదార్థాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కాలేనివి ఏంటివి అని చూడాలి. ఈ మూడు కావండి, ఇది ఒకటి అవుతుంది అంతే.